సోషల్ మీడియాలో ఈరోజు ఒక ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్ట్ రాణా అయ్యూబ్ గారు ఒక స్టాండప్ కమెడియన్ గురించి స్పందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడడం మంచిదే. కానీ ఆ స్వేచ్ఛ ఎవరికి, ఎప్పుడు, ఎలా ఉండాలనే విషయంలో రాణా అయ్యూబ్ గారి ద్వంద్వ వైఖరిని మనం ఇక్కడ ప్రశ్నించాల్సి ఉంది. పాయింట్ నెంబర్ 1, రాణా గారు ఒక వ్యక్తిని, ముఖ్యంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి విమర్శలు చేయడం వేరు, వారి వ్యక్తిగత జీవితాన్ని లేదా వారిని కించపరిచేలా జోకులు వేయడం వేరు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎదుటివారిని అవమానించే హక్కు అని మీరు భావిస్తున్నారా? ప్రజాస్వామ్యంలో హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే ముఖ్యం. ఒక జర్నలిస్టుగా ఆ బ్యాలెన్స్ మీకు తెలియంది కాదు. పాయింట్ నెంబర్ 2, ఇక రెండో విషయం, ప్రజాస్వామ్య విలువల గురించి ట్వీట్లు చేసే ముందు మనపై ఉన్న నైతిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి. గతంలో కోవిడ్ నిధుల మళ్లింపు విషయంలో మీపై వచ్చిన ఆరోపణలు, ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల వివరాలు దేశమంతా చూసింది. చారిటీ పేరుతో సేకరించిన సొమ్మును సొంతానికి వాడుకున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్నప్పుడు వ్యవస్థల గురించి ప్రశ్నించే నైతిక అర్హత మీకు ఎంతవరకు ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందికి స్ఫూర్తి. ఆయనపై కేవలం వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం చౌకబారు జోకులు వేయడాన్ని సమర్థించడం జర్నలిజం అనిపించుకోదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నప్పుడు దానికి ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకుని రంగు పోయడం మీ పక్షపాత ధోరణికి నిదర్శనం. ప్రజాస్వామ్యం అంటే అందరికీ సమానమైన హక్కులు ఉండడం, కేవలం మీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉన్నవారికి మద్దతు ఇవ్వడం కాదు. సెలెక్టివ్ జర్నలిజం కంటే నిష్పాక్షికమైన విమర్శలు ఎప్పుడూ గౌరవప్రదంగా ఉంటాయి.